కేంద్రంతో కుమ్మక్కి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే కుట్రలకు చంద్రబాబు తెరలేపారని మాజీ మంత్రి రజనీ ఆరోపించారు. వైట్ ఎలిఫెంట్ అన్న ఆయన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్డీఏలో భాగం కాకుండా జగన్ తన హయాంలో ప్రైవేటు పరం కాకుండా ఆపారని, కానీ ఇప్పుడు కేంద్రం టీడీపీ సపోర్ట్ తో నడుస్తున్న ఆ దిశగా కదులుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు ప్లాంట్ కు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత ఒకలాగా, అంటే అప్పుడు ఓట్ల కోసం ఒకలాగా, ఇప్పుడేమో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు ఒకలాగా, ఒక ద్వంద్వ వైఖరి అనేది కనపడుతూ ఉంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉరేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ మేము ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇప్పటికైనా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జరుగుతున్నటువంటి కుట్రల్ని ఆపమని, అలాగే మీకు వీలైతే ఇవన్నీ కూడా కేంద్రంతో మాట్లాడి అక్కడున్న ప్రాంత ప్రజలకు, ఆ ప్రాజెక్టుకి, అక్కడున్న కార్మికులకు న్యాయం చేయమని, ఇక మీరే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి ఈ ఆయుధాలని కేంద్రానికి ఇచ్చి ఉరి వేయొద్దు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అని తెలియజేసుకుంటూ, వీలైతే మంచి